గోధుమ పిండి 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, బటర్ 50 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత పంచదార పొడి, అలాగే బేకింగ్ పౌడర్, ఇంకా యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు పాలు పోసుకొని ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం తడిసాక వీడియోలో చూస్తున్న విధంగా చేయితో ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మందపాటి చపాతీలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ కానీ లేదా ఒక మూత కానీ తీసుకొని దీనిపై ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసివేయాలి. ఈ పిండిని మళ్ళీ ఇలాగే బిస్కెట్స్ చేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా బటర్ రాసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్ని ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో 1 కప్పు ఉప్పు పోసుకొని దీనిపై పెట్టుకొని 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కుక్కర్లో స్టాండ్ని పెట్టుకోవాలి. దీనిపై బిస్కెట్స్ పెట్టి ఉంచుకున్న ప్లేటుని పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ మూతకి విజిల్ మరియు గ్యాస్కెట్ తీసివేసి కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి.
5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ బిస్కెట్స్ని స్పూన్తో మరొక వైపుకు తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఈ బిస్కెట్ ప్లేట్ని బయటికి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకునే ఆటా బిస్కెట్స్ రెడీ.